హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమాయాత్ర ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ టమాటా మసాలా కర్రీ తయారు చేసుకుందాము. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మనము టమాటాలు అలాగే ఉల్లిపాయలు 2, ములక్కాడలు 2 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు అయితే కొద్దిగా ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నాం అనుకోండి, కూరలోకి బాగుంటుంది. సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అది వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని అలాగే ములక్కాడ ముక్కలు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాకా మరికొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి. మూత పెట్టుకొని టమాటాలన్నీ మెత్తగా మగ్గిపోయి అందులో వాటర్ మొత్తం ములక్కాడ ముక్కలకు పట్టి ములక్కాడలు కూడా త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇలా కలియబెట్టుకున్న తర్వాత మనము మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా మొత్తం ఒకసారి కలియబెట్టుకున్నాక రుచికి తగినంత కారము అలాగే ఒక స్పూను ధనియా పౌడరు, ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూను కొబ్బరి పొడి కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలియబెట్టిన తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి సన్నటి సెగ మీద. ఇలా ఉడికిన తర్వాత మూత తీసుకొని మనం ఇంకొకసారి మొత్తం కలియబెట్టుకొని మనకు గ్రేవీ సరిపోలేదనుకోండి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని ఉడికించుకున్నామనుకోండి మొత్తం మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూసుకొని మనం రుచి కూడా ఉప్పు కారం చూసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని కూర దించేయటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా ములక్కాడ కర్రీ రెడీ.